ధర్మాన్ని అనుష్ఠానం చేసింది. ఆవిడంది, ఏమిటి రామా ఇటువంటి మాటలు చెప్తున్నారు? మీరు అరణ్యంలో ఉండడమా, నేను అంతఃపురంలో ఉండడమా? అంతఃపురంలో ఉంటే నాకు సంతోషమా, అరణ్యంతో మీతో వస్తే నాకు కష్టమా? నేను ఒక మాట చెప్పనా? నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదవిష్టాత్మజ. ఓ బిడ్డల్ని కన్నటువంటి తల్లి తెల్లవారుజామున నిద్రలేచి మంచం మించి కిందకి దిగుతూ నేల మీద పాదములు పెడుతున్నప్పుడు అమ్మ పాదములు నేలకి సొక్కిపోకూడదని అమ్మ పాదముల కింద చేతులు పెట్టి నడిపించగలిగినటువంటి 9 పుత్రుల కన్న తల్లి వాళ్ళ వల్ల పొందేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన ఉండడం భార్యకి ఎంతో సుఖకారకం. భర్త పక్కన ఉండడం కన్నా పరమసుపుత్రులైనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నా కూడా ఆడదానికి భర్త పక్కన ఉన్న సుఖ సంతోషాలు ఉండవు. మీరు ఎక్కడున్నారో అది అయోధ్య, మీరు లేనిదేదో అది అరణ్యం. ఇది బాహ్యంలో అంతఃపురం కావచ్చు, కానీ మీరు ఇక్కడ లేని నాడు నాకు అరణ్యం. కాబట్టి రామా, ఇక్కడ ఉండడం నాకు శాంతి కాదు, మీతో రావడమే నాకు శాంతి. నిజంగా సీతమ్మ అలా ఉండగలిగిందా? అక్కడికి వెళ్ళి ఏమిటో మీరు మీ ధర్మం, మీ నాన్నగారు వరం ఇవ్వడం ఏమిటి, మీ నాన్నగారిని సత్యంలో నిలబడతానని మీరు బయలుదేరి వచ్చేయడం ఏమిటి, ఎందుకొచ్చి నల్లరి, ఎక్కడో ఉండవలసిన వాళ్ళం, మిమ్మల్ని కట్టుకున్నందుకు బాగా సుఖపడుతున్నాను లేంటని ఆవిడేం అనలేదు. అందుకే తిరిగి వచ్చినటువంటి సుమంతుడు దశరథ మహారాజు గారితోటి కౌసల్యతోటి మాట్లాడుతూ, నా కోడలు అరణ్యంలో ఎలా ఉంది అని అడిగితే, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. చిన్నపిల్ల తల్లి తండ్రి అక్కడ కూర్చుంటే పరమ సంతోషంతో ఆడేసుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది, ఉన్నారా మా నాన్నగారు కూర్చుని ఉన్నారా, మా అమ్మ ఉందా అని. అంతే. పిల్ల ఎంత సంతోషంగా ఆడుకుంటుందో రామచంద్ర ప్రభువు ఉన్నాడన్న సంతోషంతో సీతమ్మ అరణ్యవాసం అంత అందంగా గడిపేస్తుంది. ఆవిడికి ఏమీ చింతలు లేదు. అంటే భర్త ఒక్కడు పక్కన ఉంటే చాలు, ఆవిడికి లోకంతో సంబంధం లేదు. అందుకే తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతిమపి వ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా అంటారు వాల్మీకి మహర్షి. సీతారాముల యొక్క వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, సీతమ్మ తల్లి మనసులో మరిన్ని మార్లు రామచంద్రమూర్తి మాత్రమే కదులుతూ ఉంటారు. వాళ్ళు అంతర్జాతిమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా. వాళ్ళు మనసు నోరు విప్పి మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి. వాళ్ళిద్దరిది అంత ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం. అందుకే సీతమ్మ ఉంది, రాముడు సంతోషంగా ఉన్నాడు, రాముడు ఉన్నాడు, సీతమ్మ సంతోషంగా ఉంది. రాముడు కూడా అలాగే ఉన్నాడా అండి? ఖచ్చితంగా, అందులో సందేహం అక్కర్లేదు. భార్య శాంతి స్థానం పురుషుడికి. అందుకే వివాహ క్రతువు యందు ప్రధాన హోమం చేసేటప్పుడు ఒక మాట అడుగుతాడు పురుషుడు, నీవు 10 మంది బిడ్డలకు తల్లి వగుదువుగాక, నన్ను నీకు 11వ కుమారుని చేసుకుందువుగాక అంటాడు. ఏమిటి దాని అర్థం? 10 మంది బిడ్డల్ని కంటావు, ఆ 10 మంది బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చెయ్యడానికి నేను ఎక్కడికో వెళ్ళి సంపాదించి తీసుకొస్తూ ఉంటాను. నువ్వు 10 మందికి స్నానం చేయించి 10 మందికి బట్టలు వేద్దాం అనుకునే వేళకి మొదటి స్నానం చేసిన వాడు ఒంటి మీద మట్టి వేసుకొస్తాడు, మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ ఒళ్ళు తుడిచి మళ్ళీ బట్టలేసి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేయడంలో నీకు ఓర్పు వచ్చేస్తుంది. నేను పెద్దవాడిని, ఇంటికి యజమానిని, ఇంత కష్టపడి వీళ్ళని పెంచాననుకుంటాను. ఆఖరణ ఏదో ఒక రోజుని ఏమంటాను, ఒరే అలా కాదురా ఇలా చేస్తే బాగుంటుందంటాను. కొడుకు అంటాడు, నాన్నగారండి పెద్దవారు అయిపోయారు కదా, చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఎందుకండి చెప్తారు, మాకు తెలియదు ఎలా చేయాలో, మమ్మల్ని పెంచినప్పుడు ఎలాగో సమయం లేదు, ఇప్పుడు ఖాళీ ఉందిగా రామాయణం చదువుకోండి అంటాడు. తండ్రి కోపం వచ్చి వెళ్ళి ఆ బయట ఎక్కడో ఆ వసానాలో కూర్చుంటాడు, కుర్చీ వేస్తాడు. నాన్నగారండి భోజనానికి రండి అంటారు పిల్లలు, నాకు ఆకలేదురా మీరు తినండి అంటారు. ఓ నాన్నగారికి కోపం వచ్చింది బాబోయ్ అనుకుని అమ్మకి చెప్పి వాళ్ళు భోజనం చేసి నిశ్శబ్దంగా వాళ్ళ గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. భార్య వస్తుంది, రండి భోజనానికి అంటే, నేను రాను, నీ పిల్లలు తిన్నారుగా, నీ కొడుకులు తిన్నారుగా, నువ్వు తిను. ఆవిడంటుంది, చాలేండి ఎందుకు వచ్చిన కోపం, మీరు కష్టపడి పెంచితేనేగా వాడు ప్రయోజకుడు అయ్యాడు, వాడు ఏ తక్కువ మాట మాట్లాడాడు, నాన్నగారు మీరు కష్టపడి పెంచిగా మమ్మల్ని ప్రయోజకుల్ని చేశారు, మీ సమయం అంతా మాకు ధారపోసేశారుగా, ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశారు, మమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో రామాయణం కూడా చదువుకోలేదు కదా నాన్నగారు, అంత త్యాగం చేశారే, కనీసం రామాయణం చదువుకోండి నాన్నగారు, ఇప్పుడు కూడా ఇంకా మీ సలహాలే తీసుకుంటూ, పెద్ద విషయాల్లో తీసుకుంటాం, చిన్న చిన్నవి కూడా మీరే చెప్పి సలహా తీసుకుంటే ఇంకా మిమ్మల్ని
మనల్ని రామాయణం చదువుకోకుండా పాడు చేసిన వాళ్ళం అవుతాం. అందుకుని చదువుకోండి నాన్నగారు అన్నాడు. వాడి మాట పైకి అలా కనపడింది, కానీ దూద్దు పేడ అంటే అసహ్యంగా ఉంటుందేమో, కనది పాలకోవా తీగా ఉంటుంది. వాడి మాట పట్టించుకోకండి, అందులో ఉన్న అందం చూడండి. సార్లేండి చిన్నపిల్లాళ్ళ మీరు మీ కోపం రండి అని చెయ్యట్టుకు తీసుకెళ్తుంది. ఇంత కోపం వచ్చి బుంగమూతి పెట్టు కూర్చున్న పెద్ద ఆయన లోపలికి వెళ్ళి చక్కగా చపాతీ కూర తినేసి వెళ్ళి పడుకుంటాడు. అంటే 10 మంది పిల్లల్ని పెంచినావిడ ఈ ఓర్పు కోపం వచ్చినప్పుడు భర్తని సముదాయించుకుని 11వ కొడుగ్గా ఆదరించి ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది. ఆడది పురుషుడికి శాంతి స్థానం. అదే ఆడది భర్త కష్టంలో ఉన్నాడనుకోండి, ఎప్పుడు రాలేదు మీ వెర్రి ఎప్పుడు అంతే, అక్కర్లేని విషయాలు జోలికెడతారు, నేనున్నానని ప్రతి దాంట్లో పూసుకుంటారు. చూశారా ఆఖరికి ఏమైందో? తెలివి ఉండాలండి అందనుకోండి, ఆయనకి తలకాయ తీసేసినట్టు ఉంటుంది, మరింత కోపం వస్తుంది. అందుకే ఆర్షధర్మమునందు భార్య పురుషునకు శాంతి స్థానము. ఆమె ఇచ్చిన శాంతి పురుషునకు వేరెవ్వరూ ఇవ్వలేరు. సీతమ్మ వలన రాముడు శాంతి పొందాడు అన్న నా మాట ఎంత మాత్రమూ అబద్ధం కాదు. నేనేదో అనాలి కాబట్టి అన్న మాట కాదు అది. సీతారాముల దాంపత్యం అన్ని చోట్ల ఉండాలి అంటే ఎక్కడైనా అలాగే బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి. వీణ తీగలు పెనకబడి మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. రథ చక్రాలు ఎత్తు పల్లాల్లో ముళ్ళ మీద రాళ్ల మీద అశుద్ధం మీద ప్రయాణం చేస్తాయి. రథ చక్రాలు నడుస్తున్నాయి అనరు, రథం నడుస్తోందంటారు. కష్టపడి భర్త తన జీవితంలో ధర్మానుష్ఠానం చేసి ఎంతో ఖ్యాతి తెచ్చుకుంటాడు. ఆయన భార్య అని ఆయనతో సమానమైనటువంటి గౌరవం భార్య కూడా పొందుతుంది. ఆయన ఎంత పుణ్యం చేశాడో అందులో సగభాగం భార్యకు వెళ్ళిపోతోంది. కాబట్టి మీతో నేను ఉండాలి తప్ప మిమ్మల్ని విడిచిపెట్టి నేను అరణ్యవాసం చేయడం, నేను అంతఃపురంలో ఉండడం ఏమిటి? నేను ఉండను, మీతో వస్తాను. ఆయన మరింత పరీక్షకి గురి చేశాడు. మళ్ళీ 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 అదే మాట చెప్పి, మా నాన్నగారు నన్ను అరణ్యవాసం చేయమన్నారు తప్ప మీ భార్యతో కలిసి అరణ్యవాసం చెయ్యమని శాసించలేదు. ప్రయత్నపూర్వకంగా భార్యని కష్టానికి గురి చెయ్యకూడదు పురుషుడు. అందుకని నిన్ను నేను తీసుకెళ్ళను అరణ్యవాసానికి, నువ్వు అంతఃపురంలోనే ఉండండి. ఆవిడికి కోపం వచ్చి అంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. రామ, మా తండ్రి జనక మహారాజు గారు కన్యాదానం చేసేటప్పుడు నేను ఆడపిల్లని పురుషుడికి కన్యాదానం చెయ్యాలనుకుని నువ్వు పురుషుడు అనుకుని నీకు కన్యాదానం చేశాడు. కానీ మా తండ్రి గారికి ఒక సత్యం తెలియదు, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవి అని ఆయనకి తెలియదు. అందుకని నీకు కన్యాదానం చేసేసాడు. నువ్వే మొగాడివైతే నేను నీతో అరణ్యవాసానికి వస్తానంటే పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, పావులు ఉంటాయంటావే. నీ చేతిలో కోదండ ఉంది, అరివీర భయంకరుడవు, నువ్వు నన్ను రక్షించుకోలేవా? ఏవో ఉంటాయి రావద్దంటావే అంది. రాముడు దాన్ని నిందావాక్యంగా స్వీకరించలేదు. అది ధర్మం తప్ప అనవసరంగా మనం గుండెలు బాధేసుకోక్కర్లేదు. రాముడు అంత మాట అనిపించుకోవడమా, సీతమ్మ అంత మాట అనడమా? అనకూడదు. ధర్మం ఒకటి ఉన్నది, మహాభారతంలో చెప్తారు. ధృతరాష్ట్రుడితో విదురుడు మాట్లాడుతూ అంటాడు, ఒక ఆడదానికి విశేషమైనటువంటి వ్యగ్రత కలిగినప్పుడు అదుపు దబ్బైనా మాట్లాడవలసి వస్తే అది ఆమె శోకములోంచి ఉత్పన్నమైతే అప్పుడు యుక్తాయుక్త విచక్షణ కూడా లేకుండా తొందరపాటునైనా సరే ఆమె భర్తతో అనరాని మాటనే అన్నప్పటికీ కూడా దాని వెనక ఉన్నటువంటి కారణాన్ని విచారణ చేయగలిగినటువంటి సమర్థుడు భర్త కావాలి తప్ప వాక్యమునకు ఉన్న బాహ్యార్థమును ఒక్కదాన్నే పట్టుకుని గుండెలు బాదుకునేవాడు కాకూడదు. రామాయణంలో రాముడు దాని మీద ఒక్క మాట అనలేదు, ధర్మమూర్తి. మనం అనడానికి వీళ్ళే. ఎందుచేత? ఎందుకంటే ఆవిడ ఆ మాట ఆ మాట అండం రాముణ్ణి దెప్పి పొడవడానికో నిష్కారణంగా రాముణ్ణి బాధ పెట్టడానికో అయి ఉంటే ఆవిడ అంతకు ముందే ఎప్పుడో అని ఉండేది ఆ మాట కాదు. ఆమెకి తెలియదా రాముడు లాంటి మహానుభావుడు లోకంలో లేడని? ఆవిడే చెప్పుకుంది అనసూయమ్మతో, నా భర్త లాంటి ధర్మమూర్తి లోకంలో లేడమ్మా అంది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోక
శుభాయ మంగళం. అటువంటి రాముడి గురించి సీతమ్మ ఎందుకు మాట్లాడుతుందలా అంటే, అలా అనడానికి కారణం నీ వెంట వస్తాను నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనని ఎంత మొత్తుకున్నా రాముడు ఆమె చిత్తశుద్ధి తెలుసుకుంటే తప్ప తీసుకెళ్ళకూడదని, అక్కర్లేదు నువ్వు అంతఃపురంలో ఉండి నేను అరణ్యవాసానికి పెడతానన్నాడు. రాముడి ధర్మం అసలు భార్య మనసు బాగా పరిశీలించకుండా ఏదో శాసనం చేసి తన భార్య కదా అని నేను అరణ్యవాసానికి వెడుతున్నాను కాబట్టి నువ్వు నాతో రావాలి పదపెట్టి సర్దుకుని అని రాముడు తీసుకెళ్ళాడు. భార్య అయినా సరే భగవంతుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలిగా చూస్తాడు, అంత ప్రేమతో అంత గౌరవంతో చూస్తాడు. అందుకే ఆమె ఏదో పెదవుల మించటం లేదు, త్రికరణ శుద్ధిగా ఆమె మనసులో రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేనన్న ఆర్తి ఉంది. అది అరణ్యమైనా పర్వాలేదు, రాముడు కావాలి. ఇది ఆమె హృదయం. ఇది రాముడికి పరిపూర్ణంగా నిర్ణయానికి వస్తే అప్పుడు అరణ్యవాసానికి తనతో రమ్మంటాడు. ఆమెకి రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేని బెంగ చేత ఆమె నోటి వెంట ఆ మాట వచ్చింది తప్ప కేవలం రాముణ్ణి నింద చేయడానికి ఆ మాట అందా? అది ఎవరు అర్థం చేసుకోవలసిన వాడు? రాముడు అర్థం చేసుకోవాలి. రాముడు ఎక్కడైనా తొందరపడి అంత మాట నువ్వు అనొచ్చా అని ఉంటే సీతమ్మ తప్పు రాముడు పట్టుకున్నాడు అనొచ్చు. రామాయణంలో ఉందాలా? ఎక్కడా లేదు. అది రాముడు ధర్మంగా పాటించాడు. ఏ ఆడదాని విషయంలో ఏ భర్త అయినా సరే, భర్త తప్ప ఎవడర్థం చేసుకుంటాడు? కష్టం వచ్చినా సుఖం వచ్చినా వ్యగ్రత కలిగినా ఆర్తి కలిగినా ఏమొచ్చినా ఎవరికి చెప్పుకుంటుంది ఆవిడ? అందరినీ విడిచిపెట్టి నీ చేయి పట్టుకొచ్చేసింది. ఆమెకి బాధ